మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ నటించినటువంటి డాక్ మహారాజు చిత్రం నుంచి అయితే ఇప్పుడు కొద్ది క్షణాల కిందట అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క ట్రైలర్ ఎలా ఉంది అనేది మనము రివ్యూ అబ్జర్వ్ చేస్తే మటుకు సో ఈ యొక్క ట్రైలర్ లో నందమూరి బాలకృష్ణ మనము అందరము అనుకున్నట్టుగానే ఈ యొక్క ట్రైలర్ లో బాలకృష్ణ ఎక్స్ట్రాడినరీ గా అదే విధంగా మనం అందరం అనుకున్నట్టుగానే ఈ యొక్క సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక పవర్ఫుల్ పాత్ర పోషించాడు డాక్ మహారాజు అనేది మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇంకొకటి ఈ యొక్క ట్రైలర్ లో వచ్చేసి చూస్తే అర్థమవుతుంది నందమూరి బాలకృష్ణ గారు వచ్చేసి రెండు విభిన్నమైనటువంటి పాత్రలు నటిస్తున్నాడు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క ట్రైలర్ లో మెయిన్ మనం అబ్జర్వ్ చేసే మటుకు గతంలో బాలకృష్ణ చాలా ట్రైలర్లు చూసాము. అన్ని ట్రైలర్లో కూడా ఏ డైరెక్టర్ అయినా కానీ బాలకృష్ణ ట్రైలర్లు ఎక్కువ శాతం ఆయన డైలాగులు ఎక్కువ రిలీజ్ చేసినటువంటి విధానం మనం గమనించామన్నమాట ట్రైలర్ లో. కానీ బాబీ ఈ యొక్క ట్రైలర్ లో వచ్చేసి డిఫరెంట్ గా ఆలోచించాడు అనమాట. ఏంటంటే ఈ యొక్క ట్రైలర్ లో వచ్చేసి బాలకృష్ణ కేవలం చివర్లో తప్ప ఎక్కడ కూడా బాలకృష్ణ మాట్లాడినటువంటి విధానం అయితే ఈ యొక్క ట్రైలర్లో అయితే లేదనమాట. అంటే కేవలం మూమెంటింగ్ ఇచ్చేసాడు అనమాట. అంటే చివర్లో మటుకు ఆ చాలా ఫెంటాస్టిక్ గా మాట్లాడాడు. మైకిల్ జాన్సన్ అనే ఒక డైలాగ్ మాత్రమే మాట్లాడాడు అనేది బాలకృష్ణ మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క చిత్రంలో వచ్చేసి అడవిలో మృగాలు చాలా ఉంటాయి కదా, ఆ మృగాల మధ్యలో ఎలా రక్షించుకోవాలి అనుకున్నటువంటి సందర్భంలో వచ్చేసి ఒక చిన్న పాప చెప్పినటువంటి సందర్భం, ఈ యొక్క అడవిని కాపాడడానికి ఒక జంగిల్ ఉన్నాడు, ఆ యొక్క జంగిలే వచ్చేసి డాక్ మహారాజ్ అనే కథ మనము పవర్ఫుల్ గా ఉంటుంది అనేది మనము గమనించుకోవచ్చు. అంటే మనం ఈ యొక్క ట్రైలర్ తో ఈ యొక్క జంగిల్ అనే యొక్క అంటే అడవిలో జరిగేటువంటి యొక్క సన్నివేశాలు ఈ యొక్క సినిమాలో చాలా నిడివిడిగా డాక్ మహారాజు ఒక పవర్ఫుల్ పాత్ర పోషించాడు అనేది ఒక రాజు కథ అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అంటే ఈ సాంగ్స్ కు వచ్చినటువంటి రెస్పాన్స్ యావరేజ్ గా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అయితే మటుకు ఈ యొక్క అంచనాలు హోప్స్ కు పెరిగాయి అనమాట. అంటే మనం ఏదైతే అనుకున్నామో బాలకృష్ణ మరోసారి హిట్ కొట్టబోతున్నాడు, డబల్ హ్యాట్రిక్ 100 crores అనుకున్నామో ఆ విధంగానే ఈ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత భారీగా అంచనాలు అయితే పెరిగాయి అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎక్స్పెషల్లీ ఈ యొక్క ట్రైలర్ లో మనం అబ్జర్వ్ చేస్తే మటుకు తమన్ మొన్న రిలీజ్ అయినటువంటి సాంగ్స్ కి యావరేజ్ గా ఉన్నటువంటి సాంగ్స్ తమన్ సంగీతం అయితే ఇచ్చాడు. కానీ ఈ యొక్క ట్రైలర్ లో మటుకు బీజిఎం సంగీతం వచ్చేసి తమన్ మనం ఏ విధంగా అయితే అనుకున్నామో బాక్స్ ఆఫీస్ ని డబుల్ ధమాకా చేస్తాడు సంగీతంతో అనుకున్నామో తమన్ని, ఆ విధంగానే యొక్క ట్రైలర్ లో బీజిఎం వచ్చేసి అద్దరు కొట్టాడు సంగీతము అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అంటే మొత్తానికి ఈ యొక్క ట్రైలర్లు మనం అబ్జర్వ్ చేస్తే మటుకు చాలా ఫెంటాస్టిక్ గా ఉంది అనేది మనము స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ యొక్క ట్రైలర్ చూసింటే మటుకు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీ యొక్క కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.